ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఫ్రైడే శుభములు మీకు కలుగునుగాక. యేసయ్య కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఈ శుభ శుక్రవారము నాడు బయలుపరిచిన వాగ్దానము, నేను ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఆమెన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈరోజు శుభ శుక్రవారము. ప్రపంచమంతా సార్వత్రిక సంఘము భక్తి శ్రద్ధలతో ఈ శుభ శుక్రవారపు దినమును దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు పాపి అయిన మానవుని కొరకు లోకమునకు వచ్చి పాపమనే వస్త్రములను, పాపమనే పాత జీవితమును మార్చి ప్రశస్తమైనటువంటి వస్త్రములను ఆయన ధరింపచేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. నేటి దినము మనకు ఇవ్వబడిన ఈ వాగ్దానము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంది. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఈ మాట ఎవరితో అన్నారంటే, యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువతో చెప్పిన మాట. యెహోషువ గురించి సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. అయితే యెహోవా దూత సాతానును గద్దించి, యెరూషలేమును కోరుకున్న యెహోవా నేను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలేను ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచాడు. పిలిచి ఈ మాట అంటూ ఉన్నాడు, ఇతని మైల బట్టలు తీసివేయండి, ఇతని దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో ఇతను అలంకరించుచున్నాను. ఆ యెహోవా దూత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, పాపి అయిన మానవుడు తాను పాపములో జీవిస్తున్నాడు. పాపమనే వస్త్రమును ధరించుకొని తాను మురికి గుడ్డ ధరించుకున్న వాని వలె దేవుని ఎదుట కనపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నీవు నేను మనమందరము కూడా పాపమనే మలిన వస్త్రములను ధరించుకొని మంచి వస్త్రములను ధరించుకొని ఉన్నాము కదా అన్న ఆలోచనతో జీవించేవారము. కానీ అవి పాపపు వస్త్రములని, మలిన వస్త్రములని మనకు తెలియదు. యేసుక్రీస్తు ఆ పాపపు మలిన వస్త్రములను తీసివేసి మనకు ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేసి మనలను అలంకరించాడు. ఆ వస్త్రములు ఏమిటి? చాలా రకముల వస్త్రములు ఉన్నాయి. ఈ అనుభవాలతో ప్రభు మనను అలంకరించాడు. ఒకటి సొగసైన వస్త్రము, 2 ప్రతిష్ఠిత వస్త్రము, 3 సేవా వస్త్రము, 4 యాజకుని వస్త్రము, 5 ప్రభునందు ప్రియమైన వారలారా రక్తవర్ణపు వస్త్రము, 6 రక్షణ వస్త్రము, 7 రాజవస్త్రము, 8 నీతి వస్త్రము, 9 తెల్లని వస్త్రము, పరిశుద్ధ వస్త్రము. సో ఇట్టి అనుభవాలతో ప్రభు మనలను అలంకరించి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! గనుక దేవాది దేవుడు నేటి దినమునిచ్చిన వాగ్దానము, నేను ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవాది దేవుడే నిన్ను ఈ విధమైన వస్త్రములతో నిన్ను అలంకరించినప్పుడు నీ జీవితంలో నీవు ఉత్సాహముగా నీవు జీవించాలి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మలిన వస్త్రమును తీసివేసి నీకు ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము అనే మాట
ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడింది, తెల్లని వస్త్రములు తెలుపు పరిశుద్ధతకు సూచన కనుక జీవించినంత కాలము ప్రభువు ఇచ్చిన పరిశుద్ధతలోనే కొనసాగాలని ప్రభు యొక్క ఆశయ ఉన్నది. యేసుక్రీస్తు అందుకొరకే నా పాపముల కొరకై సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన దేవునిగా తనను తాను కనపరుచుకున్నాడు. కనుక ఆ దేవాది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన వస్త్రములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు సాక్షార్థమై జీవించుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనలను ముందుకు కొనసాగింప చేయునుగాక. ఆమెన్. ప్రార్థిద్దాం. దయగల మా తండ్రి, ఈ శుభ శుక్రవారం నాడు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, నేను ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని వాగ్దానం చేసిన విధముగా మీరు అలంకరించిన ఈ వస్త్రములను మేము పోగొట్టుకొనకుండా, పాడు చేసుకొనకుండా కాపాడుకొనుటకు జ్ఞానము దయచేయమని, మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరినీ, దూరదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ వాగ్దానం పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.